కల్లబొల్లి మాటలతో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీలు అమలు పరచలేమని చేతులెత్తేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ బొల్లం మల్లయ్య యాదవ్. అధికారంలోకి వచ్చాక అప్పులు పుట్టడం లేదంటూ నిస్సిగ్గుగా చెబుతోందని విమర్శించారు. కోదాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వరంగల్లో 27న జరిగే బీఆర్ఎస్ వర్ణోత్సవ సభకు కోదాడ నుంచి భారీగా తరలి వచ్చేందుకు విద్యార్థి యువత పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు బొల్లం మల్లయ్య యాదవ్. అలాగే యువత విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. కానీ వరంగల్ విజయవంతం చేయాలి రజతోత్సవ సభను. అందరికి నమస్కారం. పార్టీ ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కోరుతా ఉన్నారు. లక్షలాది మందితో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా, ఇబ్బందులు కార్యకర్తలకి నాయకులకి జరగకుండా, పార్టీ సానుభూతులకి ఇబ్బందులు కలగకుండా రవాణా సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో దీన్ని కన్నుల పండుగగా వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తెలంగాణ వాదులందరూ కూడా